కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా ఒక్క చోట. నమస్తే కమాండర్స్ అందరికీ. నిన్నటికి హీరింగ్ కేసు పోస్ట్ పోన్ జరిగింది. సో ఎప్పుడు పోస్ట్ పోన్ జరిగింది కానిస్టేబుల్ దాన్ని చూడండి. సో 25th June 2025కు సో హీరింగ్ డేట్ అనేది పోస్ట్ పోన్ జరిగింది. సో ఇక్కడ మీరు ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చూడవచ్చు. సో ఏపీ హైకోర్టులో ఎవరు పిటిషన్ వేశారు ఏంటి అనేది సో మీకు కొంచెం అవగాహన రావాలా అనేది సో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. సో ఎవరు కూడా సో నిన్న వీడియోలో చాలామంది చాలా వరకు సో కామెంట్లు పెట్టారు. సో గుడ్, అంటే అనుకున్నట్టుగా నోటిఫికేషన్ అయితే ఏం అవ్వదు. సో ఆల్మోస్ట్ ఒకవేళ వాళ్ళకి 1 వీక్లో హోంగార్డ్లకు సంబంధించి మార్క్స్ యాడింగ్ చేసి సో వాళ్ళది ఇచ్చేస్తారు అన్నట్టు. సో వాళ్ళది ఇచ్చిన తర్వాత సో డెఫినెట్లీగా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా రిజల్ట్ అయితే వస్తుంది. సో ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం అయితే లేదు కమాండర్స్, నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారన్న నోటిఫికేషన్ ఏమవుతుందని. బట్ ఏమీ అవ్వదు కమాండర్స్. ఆల్మోస్ట్ ఎంతో కష్టపడి మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్లో క్వాలిఫై అయ్యారు, సో మెయిన్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారు. సో గవర్నమెంట్ కూడా చాలా ఇన్వెస్ట్ చేసింది దానికోసం. ఓకే, గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చేంత వరకు ఎవరు ఏం ఆలోచించదు, గెట్ రెడీగా ఉండండి. చాలామంది అభ్యర్థులు కూడా మనకు వాట్సాప్లో కానీ సో ఫోన్ల ద్వారా కానీ చాలా మంది చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తున్నాను అబ్బా, సో ఎవరు అదే రేపడద్దు. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ రాకుండా మీరు ఎలాంటి డిసిషన్స్ కానీ ఎలాంటిది కానీ సో మేము ఏదో కూలిపోయాము ఇంకొకటి అన్నట్టుగా అయితే మీరు ఎక్కడ ఫీల్ అవ్వద్దు. సో నాకు తెలిసి నేను అదే చెప్తున్నాను అనమాట. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మెయిన్ ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. సో దీంట్లో చాలామంది మంచిగా మాకు 130, 120, 140, 145 ఇలా వచ్చినాయని చాలామంది చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అందరికీ హ్యాపీగా ఉండండి అబ్బా. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇక్కడ ఏమీ జరగలేదు. సో ఇలాంటిది కామన్ జరుగుతుంది. సో మీకు ముందు చూపిస్తా చూడండి. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఎలా వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఎంత ప్రణాళిక పెట్టుకున్నారు. సో మనం ఓన్లీ కానిస్టేబుల్ లెవెల్లోనే మనం ఆలోచిస్తున్నాం. సో ఇంతకాడికి ఇంకా హయ్యర్ క్యాడర్స్ మనకు ఉన్నాయి. సో వాటిని ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వాళ్ళు చూడు 135 సార్లు పైనే వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు జీవితంలో, అయినా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఈరోజు. సో అలాంటి డెడికేట్ అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని సో మనం ముందుకెళ్ళాలి కమాండర్స్. చూడండి ఒకసారి, వీళ్ళ గురించి కూడా మీకు చెప్తాను. సో ఓకేనా, కంటిన్యూ ఉండండి. థ్యాంక్ యూ. సో చూడండి ఒకసారి, 35 సార్లు విఫలమైనాడబ్బా. 35 సార్లు, 1 కాదు 2 కాదు 30 సార్లు విఫలం అయిపోయి ఒక ఐఏఎస్గా అయినాడు. సో మరి ఆయన దగ్గర ఎంత డెడికేటెడ్గా ఉండాలి చెప్పు, ఎంత పట్టుదల ఉండాలా. సో మనం ఒక కానిస్టేబుల్ లెవెల్లో ఇదవుతుంది అదవుతున్నామని ఫీల్ అవుతున్నాం అంటే మరి ఈయన అన్నిసార్లు విఫలమయ్యి కొన్ని వందల జాబులకు సో ఈరోజు యూపీఎస్సీలో 2018లో 104వ ర్యాంకు, 2021లో 70వ ర్యాంకు సాధించాడు. సో మనము ఇన్స్పిరేషను ఇలాంటి వాళ్ళని తీసుకోవాలబ్బా. ఎవరు మన పక్కనున్నాడు మనం బాగుపడుతామని కొంచెం మనకు గబ్బులు లేపే వాళ్ళు సమాజం చాలా ఉంటారు. సో వాళ్ళని అలా మీరు పట్టించుకోవద్దు. దాని రిజల్ట్ వస్తుంది, మీకు సక్సెస్ వస్తుంది. సో వీళ్ళే కాదు, సో ఇంకా చూపిస్తాం మీకు. సో చూడండి వీళ్ళని ఒకసారి. సో మేడం చూడు, 21 ఏళ్ళకు ఐపీఎస్, 22 ఏళ్ళకు ఐఏఎస్. ఎక్కడో మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినారప్ప. సో ఇలాంటివి మీరు డైలీ న్యూస్ పేపర్లు చదువుతుంటే ఇలాంటి వాళ్ళ గురించి తెలుస్తుంది మనకు సమాజంలో ఏం జరుగుతుందని. సో ఎంతసేపు ఉన్నా ఒకటే ఆలోచించొద్దు, వస్తుంది. సో 438 ర్యాంకు 21 ఏళ్ళకే సాధించింది. ఓకే, 22 ఏళ్ళకు ఐఏఎస్గా మళ్ళీ ఇంకోసారి వచ్చి 105వ ర్యాంకు కొట్టి బయటకు వచ్చేసింది. చూసా, హర్యానా మహేంద్రగఢ్ జిల్లా, ఎక్కడ మారుమూల గ్రామాలు అబ్బా. మనకు తెలంగాణ ఏపీలో వెల్ డెవలప్డ్ స్టేట్లు మనవి. సో మనం ఎంత జాగ్రత్తగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటే మనం అంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళొచ్చు కమాండర్స్. ఇక్కడే ఉండొద్దు. సో ఇంతకాడికి మంచి ఉద్యోగాలు ఉండిపోయినాయి. చూడు, ఆ రోజు పిఎస్ నేడు ఐఏఎస్. సో ఇలాంటి వల్ల ఇన్స్పిరేషన్ ఉన్నాయి. ఇలా నెక్స్ట్ మీరే